జెడ్పీహెచ్ఎస్ రేగడి మైల్వర్ స్కూల్లో స్వయం పరిపాలనా దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు తాత్కాలిక ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదిగా ఉన్నది అని చెప్పడం జరిగింది. ఒక్కరోజు ఉపాధ్యాయులు వ్యవహరించిన వారిలో ప్రధానోపాధ్యాయురాలిగా దీపిక, ఉపాధ్యాయులుగా చిట్టి, స్వాతి, సి సరిత, ఎఫ్ సరిత, ప్రియా, భాను, ప్రకాష్, జిల్లా కలెక్టర్గా విశాల్, పీఈటీ టీచర్లుగా వినోద్, అరుణ్ కుమార్ విధులు నిర్వహించడం జరిగింది. మనసులో ఉన్న మాట చెప్తున్నా ఏంటి అంటే నిమిషం మాకు అమూల్యమైనది. ఒక నిమిషం కూడా మాకు అమూల్యమైనది. కాబట్టి ఈ సైన్స్ డే వద్దు, సెల్ఫ్ గవర్నమెంట్ డే వద్దు అని నేను చాలా ప్రయత్నం చేశాను. అయినా కూడా టీచర్స్ వాళ్ళ యొక్క సార్ వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో అనివార్య పరిస్థితుల్లో నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. మరి టీచర్ వాళ్ళు కల్పించదు. మరి వాళ్ళందరికీ మీరు కృతజ్ఞతలు చెప్పాలి. అయితే ఇంకోటి, ఈరోజు సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటే అందరూ చాలా భవిష్యత్తులో అందరూ టీచర్స్ చూడండి. ఈరోజు వెళ్ళాలి అంటే భవిష్యత్తులో మీరు టీచర్స్ కావాలి, కలెక్టర్ కావాలి, డీఓలు కావాలి, ఈఓలు కావాలి. ఆ విధంగా కావాలంటే మన మనసులో కూడా ఏం కావాలంటే ఉత్తమమైనటువంటి నిశ్చయం కావాలి, అంటే పట్టుదల కావాలి. మా ఊళ్ళో ఒక అతను యాదగిరిలో ఒక అతను ఏం చేసిందంటే 10th క్లాస్ వరకు చాలా డల్ స్టూడెంట్. ఆ 10th ఏదో విధంగా పాస్ అయింది. 10th పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత ఆయన కనుక కలిగింది, జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయ్యేంటే ఆయన డిగ్రీ అయిపోయిన కలెక్టర్ అయింది. కాబట్టి మనం ఎప్పుడు ఏమైతామో తెలియదు, మన మనసు మారుతుంది. ఇప్పుడు 10th క్లాస్ వరకు కొంచెం డల్ ఉన్న కారణంగా భవిష్యత్తు లోపల ఏమవుతుంది అంటే మీరు చాలా మార్పు. ఇంటర్మీడియట్ పోయిన తర్వాత మీకు చాలా అందరు పరిశ్రమలను చూసి, ఆ యొక్క భవనాలను చూసి, అక్కడ ఉండే లెక్చరర్స్ అందరూ పరిశ్రమలను చూసి మీ లోపల చాలా మార్పు కలుగుతుంది. మార్పు కలిగి మీరు భవిష్యత్తులో చాలా అభివృద్ధి జరగడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఈ 20 రోజులు కఠోరమైనటువంటి ఒక నిమిషం కూడా మీరు వేస్ట్ చేయకుండా మీరు ప్రతి సబ్జెక్టు కూడా బాగా చదివి రేపు 6 తారీఖు నుంచి మీకు సెకండ్ ప్రీ ఫైనల్ వస్తుంది. మీరు దాంట్లో కూడా ఇప్పుడు ఫస్ట్ ప్రీ ఫైనల్ లోపల ఒక్కరు కూడా చూడకుండా రాసింది. అయినా కొంచెం లాస్ట్ మూమెంట్ ఆవిట రాసిండో కానీ అందరూ చూడకుండా రాసింది. కాబట్టి అదేవిధంగా నెక్స్ట్ ప్రీ ఫైనల్ కూడా ఉంటుంది. మరి అందులో మీకు ఫెయిల్ అయితే మీకు చాలా బాధ అవుతుంది. కాబట్టి 3-4 రోజులు 5 రోజులు బాగా చదవాలి. ఒక్క నిమిషం కూడా మీరు వేస్ట్ చేయకుండా